పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే లోపుగానే ఆ గోదావరి వరద జలాలను పురుషోత్తపట్నం పుష్కర ఎత్తిపోతల నుంచి ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ బ్యాలెన్స్ పనులన్నీ కూడా పూర్తి చేసి ఉత్తరాంధ్రకు అనకాపల్లి వరకు కూడా నీళ్లు తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు 2026 లక్ష్యం ఏదైతే పెట్టారో ఆ లక్ష్యాన్ని అందుకునేటువంటి విధంగా ఆ ఎల్ఎంసీకి సంబంధించి ఈ 2 నెలల్లోనే 1800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి క్రిటికల్ వర్క్స్ దగ్గర దగ్గర 5 నదులు క్రాసింగు, 11 నేషనల్ హైవేస్ క్రాసింగు, 100 మీటర్స్ డెప్త్ ఉన్నటువంటి హిల్స్ కటింగ్, ఇటువంటి క్లిష్టమైనటువంటి పనులను సైతం ఈ 2 నెలల్లో అధిగమించి ఎల్ఎంసీకి ఆ వాటర్ క్లియరెన్స్ని ఈ రోజుకి మనం పూర్తి చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఇంకా ఏదైతే ఈ ఎల్ఎంసీకి రావాల్సినటువంటి వాటర్ ఇప్పుడు పురుషోత్తపట్నం నుంచి 3500 క్యూసెక్కుల నీరు ఉంది. ఈ 3500 క్యూసెక్కులకి తోడుగా పుష్కరా కూడా మనకి తోడవుతే ఇంకా ఎక్కువ నీరు తీసుకెళ్ళొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఆ పుష్కరాకు సంబంధించినటువంటి ఆ యొక్క పైప్ లైన్స్ ఏదైతే ఈ యొక్క పోలవరం ఎల్ఎంసీ వర్కులు చేసేటువంటి సందర్భంగా ఆ కేఎల్ బండు గత 5 సంవత్సరాల నుంచి పుష్కర పైపుల వల్ల నిలిచిపోవడంతో ఆ పైపులను తొలగించి ఆ యొక్క కేఎల్ బండ్ పనుల్ని మనం కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి. అందుచేత ఆ యొక్క పుష్కర సంబంధించినటువంటి పంపులను ఏదైతే తొలగించారో వాటన్నిటిని కూడా తిరిగి పునర్నిర్మించడానికి 29 కోట్ల రూపాయలతో ప్రభుత్వం నిధులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ పనులు పూర్తి చేసినట్లయితే పురుషోత్తపట్నం కూడా ఈ వాటర్ కూడా యాడ్ అవుతుందనేటువంటి ఉద్దేశంతో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఈ పనులు పూర్తి చేయడానికి ఒక పక్కన గోదావరిలో వరదలు వస్తూ ఉంటే ఈ ప్రాంతం అంతా కూడా మళ్ళీ ముంపుకు గురవుతున్న పరిస్థితి. రెండవ పక్కన ఆకస్మికంగా రోజు వర్షాలు పడడం, మరొక పక్కన రహదారులు కూడా ఈ యొక్క ప్రాంతానికి వచ్చేటువంటి ఇబ్బందులు ఉండడం, అదేవిధంగా హిల్ ఇప్పుడే మనం చూసాం, అది హిల్ అంతా కూడా బ్లాస్టింగ్ చేసి కట్ చేయడం, ఇటువంటి పనులు ఉన్నప్పటికీ కూడా అటు ఏజెన్సీ కానీ ఇటు అధికారులు కానీ అదేవిధంగా మేము కానీ కష్టపడి పని చేస్తే కనీసం 100 క్యూసెక్లైనా 500 700 ఎంత యాడ్ చేయగలిగితే అంత పురుషోత్తపట్నానికి యాడ్ చేస్తే మరికొంత నీరు అదనంగా ఆ యొక్క అనకాపల్లికి అదేవిధంగా ఇతరత్ర ఏలేరు రిజర్వాయర్కి తీసుకెళ్ళొచ్చు అనేటువంటి ఆలోచనతో ఈ డే అండ్ నైట్ షిఫ్ట్లు వారీగా ఈ యొక్క ప్రకృతి ఇబ్బందులు కూడా తట్టుకుని పనిచేస్తూ ఉన్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, అందులో మేజర్గా మాకు క్రిటికల్కి సంబంధించినటువంటి ఏదైతే మ్యానిఫోల్డ్ 2 మ్యానిఫోల్డ్ని ఇక్కడ నిర్మాణం చేయవలసి ఉంటుంది. 25x17 మీటర్ల మ్యానిఫోల్డ్, అదేవిధంగా ప్రెజర్ మెయిన్ 2.9 వ్యాసం దగ్గర దగ్గర 650 మీటర్లు 2 ప్రెజర్ మెయిన్స్, అదేవిధంగా డెలివరీ సిస్టమ్ ఏదైతే 22x22 మీటర్లు, అదేవిధంగా క్రిందకి ప్రొటెక్షన్కి సంబంధించి 82 మీటర్లు, ఇటువంటి క్రిటికల్ వర్క్స్ అన్నింటినీ కూడా ఒక 10-15 రోజుల్లో ఎంతవరకు పూర్తి చేయగలిగితే అంతవరకు ఆ పురుషోత్తపట్నం వాటర్కి ఈ పుష్కర వాటర్ కూడా యాడ్ చేయాలనేటువంటి సంకల్పంతో పనిచేస్తూ ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, దానికి ప్రతిరోజు కూడా రివ్యూ చేసుకుంటూ, గతంలో కూడా అడ్వైజర్ గారు ఈఎన్సీ గారు ఇన్స్పెక్షన్లు చేసుకుంటూ, మేము కూడా స్వయంగా ఇన్స్పెక్షన్లు చేసుకుంటూ తగినటువంటి సూచనలు, అదేవిధంగా ఇంకా బెటర్గా పనులు కంప్లీట్ కావడానికి ఇంకా ఇతర ఏజెన్సీలు వాళ్ళ సహాయం కూడా తీసుకుని ముందుకెళ్ళేటువంటి విధంగా పనులు జరుగుతున్నాయి. అంటే గతంలో గొడ్డల పార్టీ 5 సంవత్సరాల పరిపాలనలో కనీసం వేసమెత్తు పని చేయకపోవడం వల్ల ఈరోజు మేమింత కష్టపడి శ్రమించి గత ప్రభుత్వం చేయనటువంటి పనుల్ని ఈవేళ మళ్ళీ గాడిలో పెట్టడంలో మాకు ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు. ఇప్పుడే ఎల్ఎంసీ 1800 కోట్ల రూపాయలకి పనులు పూర్తి చేశాం. 5 సంవత్సరాల గొడ్డల పార్టీలో ₹1 పని కానీ, ఒక తట్ట మట్టి కానీ, ఒక కరబస్త సిమెంట్ పని చేసి ఉంటే ఈరోజు మనకి ఇన్ని ఇబ్బందులు వచ్చి ఉండేవి కాదు. అదేవిధంగా కేఎల్ బండ్కి సంబంధించి ఆ బండ్ వరకు కూడా 5 సంవత్సరాల్లో కనీసం దాని వంక చూసినటువంటి పరిస్థితి లేదు. కేంద్రం కూడా 3850 కోట్ల రూపాయలు గత 14-19 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పోలవరంకి రీఎంబర్స్మెంట్ నిధులు ఇస్తే ఆ రీఎంబర్స్మెంట్ నిధుల్ని అటు నిర్వాసితులకి ₹1 ఇవ్వలేదు 5 సంవత్సరాల్లో, పోనీ పోలవరానికి సంబంధించినటువంటి పనులకి కూడా ఉపయోగించకుండా ఆ కేంద్రం ఇచ్చిన రీఎంబర్స్మెంట్ నిధులను కూడా దారి మళ్లించినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి. నిజంగా 5 సంవత్సరాల్లో ఇటువంటి పనులు కొంతలో కొంతైనా చేసుంటే ఈవేళ మనకు కూడా కొంత టైం టు టైం చేసుకోవడానికి మాకు కూడా ఉపశమనం ఉండేది. గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలన్నీ కూడా ఈరోజు శాపాలుగా మాకు మారినటువంటి పరిస్థితి. వాటన్నిటినీ సవాళ్ళన్నింటినీ కూడా అధిగమిస్తూ
వన్ బై వన్ ఒక్కొక్కటి కూడా క్లియర్ చేసుకుంటూ ఆ ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యానికి అనుగుణంగా పనులు ముందుకు తీసుకెళ్లేటువంటి విధానంలోనే రోజువారీ మేము కూడా సమీక్షలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం.